నిన్న తెనాల్లో ఒక జైన్ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు ముగ్గురిని ప్రతి సెంటర్లో కూడా అతి దారుణంగా కిరాతకంగా కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఇవాళ టీవీలో చూస్తే టీవీ 9లో ఒక కిరాణా కొట్టులోకి వెళ్ళి వీడియో కావాలని అడిగి ఆయన వచ్చిన తర్వాత ఇస్తారంటే మహిళల మీద దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. పోలీసులా ఇలా రాక్షసులా అనే విధంగా పోలీసుల ప్రవర్తన ఉంటుంది. ఇక్కడ రాజమండ్రిలో మీటింగ్ పెట్టుకుంటానంటే ప్రతి చర్చికి వెళ్ళి పాస్టర్లని, కుర్రోళ్ళని, సంఘ పెద్దల్ని అందరినీ జరిపించారు. ఈస్ట్ వెస్ట్ కూడా మీటింగ్ పెట్టుకున్న స్థలం వాళ్ళు కూడా బెదిరించి వీడియో రికార్డింగ్ చేసి ఇవ్వకుండా ప్రయత్నించారు, కానీ వాళ్ళు ఇస్తామన్నారు. అసలు గంజాయి ఆపరేషన్ ఎలా జరుగుతుంది? మన గంజాయి, నేను 50 రోజులు జైల్లో ఉన్నాను, మీ అందరికీ తెలుసు. 48 రోజులు నేను సెంట్రల్ జైలు రాజమండ్రిలో ఉన్నాను. అంతకుముందు సెంట్రల్ జైలు రాజమండ్రిలో తెలుగుదేశం పెట్టిన టెర్రరిస్ట్ యాక్ట్ కేసు మీద 4 రోజులు ఉన్నాను. అంతకుముందు చంద్రబాబు నాయుడు సమాధుల గురించి పోరాటం చేస్తే ఆమరణ నిరాక్ష చేస్తే ఆమరణ నిరాక్ష చేసిన వాడి మీద కేసు పెట్టి ఒక 18 రోజులు సెంట్రల్ జైల్లో పెట్టాడు. అంతకుముందు విశాఖపట్నం సెంట్రల్ జైల్లో నేను విద్యార్థి పోరాటాల్లో 18 రోజులు. నాకు జైలులో ఏం జరుగుతుంది, జైలు పరిస్థితులు ఏంటి అన్నయ్య బాగా తెలుసు. బాగా ఆకలింపు చేసుకున్నాను. జైల్లో పెడతానంటే భయపడే పరిస్థితి ఏమి ఉండదు నాకు. అన్నిటికన్నా దారుణం ఏంటంటే గంజాయి అన్నది జైల్లో దొరికినట్టు బాహ్య ప్రపంచంలో దొరకదు. జైలుకి ఎవరు వెళ్లకుండా, చొరబాటుదారులు వెళ్లకుండా పెద్ద సెక్యూరిటీ ఉంటుంది, కానీ విరివిగా గంజాయి వ్యాపారం చేస్తూ ఉంటుంది. ఈ ప్రభుత్వంలో కదా, అన్ని ప్రభుత్వాల్లో కూడా గంజాయి జైల్స్ లో కొనసాగుతూనే ఉంటుంది. హోమ్ మినిస్టర్ గారు నిన్న పోలీసుల్ని వాళ్ళు కొట్టడం తప్పు కాదు, రౌడీ షీటర్లని కొట్టడం తప్పు కాదని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు హోమ్ మినిస్టర్ గారు. ది గ్రేట్ అనిత. ఏమండి, ఒక చట్టం చదువుకోండి. మరి మీరేం చదువుకున్నారో టీచర్ అమ్మ ఉద్యోగం చేస్తూ వచ్చినట్టుకున్నారు. చట్టం చదువుకోండి. పోలీసులకి కొట్టే అధికారం లేదు. పోలీసులు కేసు పెట్టి న్యాయస్థానానికి ఇస్తే న్యాయస్థానం శిక్ష వేస్తుంది. న్యాయస్థానంలో కూడా దెబ్బలు కొట్టే సంస్కృతి లేదు, జైల్లో పెట్టాలి. ఈవెన్ జైల్లో దెబ్బలు కొట్టినా కానీ అది నేరం. కానీ జైల్లో కూడా వీళ్ళు జైలర్లు, సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్ కూడా వచ్చిన వెంటనే ఖైదీలను కొడతారు భయం చెప్పడానికి. వాళ్ళు తమ చేతుల్లోంచి తిరగబడి ధోరణి వస్తుందేమో. ఒకసారి జైల్లో ఉన్నప్పుడు నేను క్యాల్కులేసాను సూపరింటెండెంట్ని, డిప్యూటీ సూపరింటెండెంట్. అప్పటి నుంచి నా బ్లాక్ నేనున్న చోట ఎక్కడ కొట్టడం మానేశారు. కొట్టడం అన్నది మీ జన్మ హక్కు కాదు. పోలీసులు అయినంత మాత్రాన మీరు కొట్టడానికి రైట్ లేదు. ఒకటేంటంటే మీరు కొట్టడానికి అసలు రైటే లేదు. అటువంటిది హోమ్ మినిస్టర్ అయ్యి మీరు సమర్థిస్తున్నారంటే చట్టం చదువుకోండి, చట్టం తెలుసుకోండి, లేదంటే రాజీనామా చేయండి. ఎలా సమర్థిస్తారు మీరు? సిగ్గు ఉండాలి, సమర్థించడానికి సిగ్గు ఉండాలి. సిగ్గు లేకుండా పోలీసులు రౌడీ షీట్లు కొడతారంటే కొట్టడానికి హక్కు లేదు. కొట్టారు, రౌడీ షీట్లను కొట్టారు అన్నారు. రౌడీ షీట్ ఎప్పుడు పెట్టారు? అంతకుముందు 25వ తారీఖున కోర్టుకి సబ్మిట్ చేశారు తెనాల్లో కొట్టిన ముద్దాయిల్ని. అంతకుముందు 24వ తారీఖు వరకు వాళ్ళకి మీద రౌడీ షీట్ ఉందా?
లేదే. 25వ తారీఖునే రౌడీ షీట్ ఓపెన్ చేసి 25వ తారీఖున కోర్టుకి రౌడీ షీట్ల కింద చూపించారు. కానీ జడ్జి వారం తిరగకుండా బెయిల్ ఇచ్చాడు. ఎందుకు? వాళ్ళని కొట్టిన వీడియోలు చూసి ఇమ్మీడియట్ గా బెయిల్ ఇచ్చాడు. రౌడీ షీట్లను పెట్టారు, పెట్టారు, పెట్టారు అన్నీ, కానీ వెంటనే ఆ బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఈ గంజాయిని ఒక తెనాలి పోలీసులే కాదు, మొత్తం రాష్ట్రం అంతా గంజాయి వ్యాపారం చేస్తున్నది పోలీసు. మీరు జై భీమ్ సినిమా చూసుంటారు. ఆ జై భీమ్ సినిమాలో కేసులు ఏ విధంగా పెడతారు అన్నది బయటికి రాగానే ఇంకో కేసు పెట్టి లోనేసేస్తా ఉంటారు. అదే రీతిన నేను జైల్లో ఉన్నప్పుడు ప్రతిరోజు గంజాయి కేసులే. ఇల్లులోనే మళ్ళీ వచ్చేవాడు బెయిల్ రాగానే. ఈ గంజాయి కేసులు ఎవరి మీద పెడతారంటే, గంజాయి ఆడి అమ్ముతాడో లేదా అన్న సంబంధం లేదు వాళ్ళకి. ఎవరినో కూడా తీసుకొచ్చి, వాడికి పన్నోడిని తీసుకొచ్చి, ఆ పన్నోడి దగ్గర ఎవడన్నా పోలీసులను ఎదిరించాడనుకోండి, ఆడి మీద వెంటనే గంజాయి కేసు పెడతారు. ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా చూసాం, కొంతమంది ఇంట్లో గంజాయి పెట్టి అరెస్ట్ చేయాలని చూసిన పరిస్థితి. పోలీసుల ప్రక్రియ అది. నేను ఒక 2 వీడియోలు వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఆపరేషన్ అన్నది ఎలా ఉంటుంది అన్నది మీకు చూపిస్తాను. జస్ట్ 1 minute. ఒకసారి వినండి. మన గిదులు సార్, ఎన్నికలుగా చూపిస్తున్నా సార్. ఏంటి బాబు, ఇంకా కారు రాలేదు నా దగ్గరికి? కారు లేదు ఇంకా. ఇప్పుడేమో అర్థం కాదు. ఇప్పుడేమో 800 ఏదో ఇస్తానంటాడు. ఇప్పుడు మరి 100 కేజీలకు పెట్టాలి, 6 లోపలికి పెట్టాలి, సరిపోతా వెహికల్. ఇంకా వెహికల్ కొడతాడంట అపార్ట్ వెహికల్ అని చెప్పి. ఇంటిలాగా పిక్కల పనులన్నీ చేస్తారు కదా. కారు ఎందుకు చెప్పారు నాకు అర్థం కావట్లా. ఏమో మరి లేదు, మీకు చెప్తే నాకు ఈ కారు అన్నారు. మొత్తం చెప్తున్నాను, మీరు కారు అంటే కూర్చున్నాను వచ్చి మన స్టేషన్ అడిగాము. కలర్ స్టేషన్ చూసుకున్నాను అనమాట. అదే ఎడ్లోన్ అడగమన్నారు. ఎడ్లోన్ అడుగుతుంటే ఇంకా కొన్నాడు డైలీ అక్కడ బేరాలు ఆడుతున్నాడు. నాకేమో అర్థం కావట్లా. ఎప్పుడు వస్తారు కారు? వాళ్ళు వస్తే ఇప్పుడు 100 కేజీలు ఎక్కడ ఎత్తాలి? 6 లోపలికి ఎత్తాలి. మరి 100 కేజీలు ఎక్కడ? రోడ్లో 5 డిక్కీలు ఉంటాయి కదా, 5 3 ఉంటాయి. 2 డిక్కీలు పెట్టినా 2 డిక్కీలు సరిపోతే 100 కేజీలు. సీట్లోనే ఒళ్ళో పెట్టుకున్నట్టే చల్లగొట్ట. ఇంకా రాలేదు, వెహికల్ రాలేదు. ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు 3 గంటలకు ఎఫ్ఐఆర్ అనుకోండి, ఈ 2 ఫోన్లు ఇచ్చాం కదా మీకు మొత్తానికి. ఆ 2 ఫోన్లు ఇప్పుడు జగన్ బయట నుంచి మీ దగ్గరికి వస్తే గంట పడతాయి. ఆ జగన్ బయట పంపించాలి 2 ఫోన్లు. అక్కడ పంపించి అక్కడ 2 ఫోన్లు ఏదో నెంబర్ ట్రై చేసేసేయాలి. అక్కడ లొకేషన్ చూపించాలి జగన్ బయట. అక్కడి నుంచి ఎవరు చేయాలి? అందులో ఏదో నెంబర్కి ఎత్తేసి మాట్లాడకుండా 2 నిమిషాలు ఎవరెవరు ఏదో లైన్ నెంబర్లో మాట్లాడకుండా లొకేషన్ అక్కడ వస్తుంది కదా. కొంచెం దూరం వచ్చాక ఇంకో నెంబర్ నుంచి ఇంకొక ఏదో ఒకరికి. ఓకే ఓకే. ఈ లోపు ఏదన్నా ఇన్కమింగ్ కాదు ఎత్తేసి అక్కడ ఎత్తేసి మాట్లాడాము. అంతే, సెకండ్స్ పడిపోతాయి. ఓకే ఓకే. అయిపోయిన తర్వాత అక్కడ ఆఫీస్కి వచ్చాక
లో కూడా కాలు ఆఫ్లైన్ ఈ వీడియోలో మీకు ఏమర్థమైంది? మీకేమి సరిగ్గా వినపడి ఉండదు. రికార్డ్ అయ్యింది. ఇంకా నేను ఇంకొక వీడియో ఉంది చెప్తాను, ఇంకొక ఆడియో ఉంది చెప్తాను. బ్లూటూత్ ఇదంతా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక ఎస్ఐ మధ్య నడిచింది. గంజాయి ఎక్కడ ప్లేస్ అన్నది నేను చెప్పను. అది ఒక ఎస్ఐ ఒక సిఐ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకురావాలి, గంజాయి ఏ కారులో పంపిస్తారు అంటే కారు అలా స్టేషన్లో ఉండిపోతుంది గంజాయి బస్తాలతో పాటు. ఇప్పుడు ఎక్కడ దిందాను? ఇప్పుడు నన్ను అచ్చు విషయం చెప్పాడు సరే. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒక సిఐ గంజాయి బస్తాలు ఎక్కడి నుంచి తెమ్మన్నాడో చెప్పాడు, కారు ఎవడు పంపిస్తాడో చెప్పాడు. ఈ ముద్దాయిలు 6గురిని ఆ కారులో బస్తాలతో ఎక్కించి ఫోన్లు ఎక్కడ ఫోన్లు కూడా అలిగాయి. ఆ ఫోన్లు జగ్గంపేటలో మాట్లాడినట్టు ఇంకో చోట మాట్లాడినట్టు అక్కడ సెల్ టవర్ని లొకేట్ చేయమన్నాడు. లొకేట్ చేయమని వీళ్ళందరినీ తీసుకెళ్ళి కోర్టులో పెడతారు. అంటే వీళ్ళకి పన్నోళ్ళ దగ్గర గంజాయి ఆపరేషన్ ఎలా చేస్తారో అన్నది ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి ఇది. ఇంకొక రెండో వీడియో ఏంటంటే కారులో కారు ఏమో మరి క్రైమ్స్ ఇస్తారు అని మన పూజ ఆయన ఆయన అడిగి చెప్తాను. ముందు తీసేసుకున్నా లేకపోతే అక్కడ వచ్చి తీసుకెళ్ళాలా? ఎక్కడ సార్ ఇప్పుడు నేను తీసుకొచ్చి తీసుకెళ్ళా లేకపోతే స్టేషన్ తీసుకొచ్చేస్తావా? లైవ్ పెట్టారు ఎవరన్నా? అదే అందుకనే కరెంట్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడే పంపించేస్తాం మా వాళ్ళే. ఈ రెండు వీడియోలు మీకు పర్సనల్ గా పంపిస్తాను. ఇవ్వతే అంటే పోలీసులే గంజాయి అమ్ముతున్నారు. పోలీసులు దగ్గర గంజాయి బస్తాలు ఉన్నాయి. 100 కేజీలు గంజాయి బస్తాలు పోలీసుల దగ్గర ఉన్నాయి. కార్లు మనకి అవసరమైతే కొత్త కార్లు కొనేస్తారట. గంజాయి వ్యాపారస్తులు కొత్త కార్లు కొనేసి ముద్దాయిని చూడమని చెప్పి కొన్ని కేసులు పట్టుకుని ఉంచాలట. ఈ స్టేషన్కి ఇన్ని గంజాయి కేసులు పట్టుకోవాలి టార్గెట్. ఆ టార్గెట్లను పూర్తి చేయడానికి ఎస్సీలను వాడతారు. ఎస్సీలని డౌన్ ట్రాడన్ పీపుల్ని బాగా
బీసీలు కానీ లేకపోతే బాగా పేదరికంలో ఉన్న వాళ్ళని వాడతారు, ఎస్టీలని వాడి జైలు నిండా వాళ్ళే. ఏ గంజాయి చూడండి, అన్ని కేసులు ఎస్సీలు బీసీలు చాలా డౌన్ ట్రాడన్ పీపుల్ ఉంటారు. బెయిల్ కూడా డబ్బులు లేక అక్కడ ఉంటారు, బెయిల్ పెట్టుకోలేరు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఈ ఆపరేషన్, ఈ పోలీసుల దందా ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. పోలీస్ ఆఫీసర్ వచ్చాడంటే ఆడు పెద్ద గంజాయిని పట్టుకుని ఇగో మొన్న వచ్చాడు తెనాలిలో ఎస్పీ గాడు. ఆడు రౌడీ షీట్ల మీద ప్రతాపం, ఆ రౌడీ షీట్ల అని చెప్పి పోలీసు పెట్టాడు. వాళ్ళతో గంజా వ్యాపారం ఎప్పటి నుంచి చేయించున్నది డిపార్ట్మెంటు 2018వ సంవత్సరం నుంచి వాళ్ళతో గంజా వ్యాపారం చేస్తుంది. 18 నుంచి వాళ్ళ మీద గంజా కేసులు ఉన్నాయి. 18, 22, 23, 24, 25లో ఇక మేము చేయలేమండి, మీ కేసులు తిరగలేమండి అన్నందుకు వాళ్ళని రోడ్డు మీద కొట్టారు. ఈ పోలీస్ కానిస్టేబుల్ ఇటు 1వ టౌన్ పోలీస్ స్టేషన్ అయితే 3 టౌన్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఏంటి? మామూలు కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాడు గంజాయి మామూలు. ఇటువంటి ఆపరేషన్ అన్నది మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా జరుగుతుంది. ఈ సీఎంలు డీజీపీలు వీళ్ళంతా రొచ్చు. ఎంత రొచ్చు అంటే ఈ సీఎం, పాలనా వ్యవస్థ, చీఫ్ సెక్రటరీ వీళ్ళందరికీ తెలుసు గంజాయి అసలు స్మగ్లర్ ఎవడు, గంజాయి ఏ విధంగా వస్తుంది. ఎందుకు ప్రైమ్ మినిస్టర్ ఏం చేశాడు? విశాఖపట్నంలో ఎంత దొరికిందండి కొకైన్? 250 టన్నుల కొకైన్ దొరికితే 8 నెలల పడిన దానిలో కొకైన్ ఆనవాళ్ళు లేరని అది ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? ఇంటర్పోల్ ఇచ్చింది. ఆ కొకైన్ ఈ రోజున భారతదేశంలో వాడబడుతుంది. ప్రైమ్ మినిస్టర్లే ఈ దందాలతో సంబంధం ఉంటే సీఎంలకి వీళ్ళందరికీ సంబంధం ఉండదా? సిబిఐ పట్టుకుని సిబిఐ కొకైన్ ఉందని చెప్పి 8 నెలల తర్వాత అసలు సిబిఐ దీంట్లో కొకైన్ చేయడం లేదు. అలాగే ప్రవీణ్ బావిడాల్లో ఫస్ట్ రిపోర్టు అసలు మద్యం వాసనే లేదు. లాస్ట్ రిపోర్ట్ వచ్చేటికి మద్యం ఆనవాళ్ళు ఉన్నాయి, ఇతేలాలు కాదు, మద్యం తాగాడని నమ్ముతారు. పోలీసులు కేసుల్ని తిమ్మిని బమ్మి చేయగలరు, బమ్మిని తిమ్మి చేయగలరు. ఇది స్పష్టంగా మనకు కనపడతా ఉంది. కాబట్టి మీరు పరిపాలన చేయండి. యదవ కబుర్లు, హైదరాబాద్ నేనే కట్టాను, కంప్యూటర్స్ మొత్తం సైబర్ సిటీ అంతా నేనే చేశాను, ఫోన్ సెల్ ఫోన్ నేనే కొనుక్కున్నాను. ఎందుకు ఈ సొల్లు మాటలు మానేయండి. రాయలసీమని రత్నాలసీమగా చేస్తాను. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఏం చేసావు? పోలవరం కట్టలేదు, బనకచెర్లు కావాలి. పోలవరంలో దోపిడీ తక్కువ అయిపోయింది, బనకచెర్లో ఇంకా దోపిడీ కావాలి. 80,000 కోట్ల ప్రాజెక్టు. ఎందుకు నీకు? ముందు పోలవరం కట్టి ఆడపోయా, ముందు పోలవరం కట్టు సీఎం గారు. పోలవరం పూర్తి చేసిన తర్వాత 2వ ప్రాజెక్టుకి వెళ్ళు. పోలవరం కడుతుండగానే నువ్వు అది ఎత్తిపోతల పథకం అని చెప్పి అనుసంధానం అన్నావు, కృష్ణా గోదావరిలో అనుసంధానం అన్నావు, పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని. ఇప్పుడు గోదావరి బరిజర్లనే ప్రాజెక్ట్ అంటున్నావు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయి. నువ్వు వేసిన పునాదులన్నీ మళ్ళీ ప్రెస్ మీట్లో చెప్తాను, ఎలా కొట్టుకుపోతుందో ఈ వరదల్లో మళ్ళీ చెప్తాను నేను. నువ్వు వేసిన విధానం అంతా నాకు తెలుసు, నేను ప్రతిదీ అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. ఏవి ఇచ్చేయక ఇకపోతే మళ్ళీ అమరావతిలో 95% భూమి ఖాళీగా ఉంటే ఇంకో 40,000 ఎకరాలు నీకు ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు? అమరావతి పక్కన ఇప్పటికే 42,000 ఎకరాలు తీసుకున్నావు, ఇంకో 40 ఎకరాలు కావాలి నీకు. ఎందుకు? ఢిల్లీయే 39,000 ఎకరాలు, ఢిల్లీ క్యాపిటల్. ఏం చేద్దామని, ఏ వ్యాపారం చేస్తున్నావు దాంట్లో? సస్యశ్యామలంగా 3 పంటలు పండే భూములు రైతుల దగ్గర తీసుకుని ఏం చేస్తావు? అతి దారుణంగా ఈ రోజున ప్రభుత్వ పరిపాలన చేస్తున్నాడు చంద్రబాబు. దోసుకుంటున్నాడు ప్రజల్ని, పేద ప్రజల్ని భయంకరంగా దోసుకుంటున్నాడు.
అబద్ధాలతో అబద్ధపు హామీలతో ప్రభుత్వంలోకి వచ్చి మోసం చేస్తూ మోసపూరితమైన బతుకుతున్నాడు. అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నాడు. ఎలక్షన్ పెట్టు దమ్ముంటే. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మోసం చేసినట్టుగానే చేయడానికి కుదరదు ఈసారి. ఇట్స్ ఇట్, దట్స్ ఇట్. సంఘంలో ఇన్ని వ్యవస్థల మీద అడిగితే ఒక్క పోలీసునే కారణం చేస్తారు మీరు. రెవెన్యూ కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ ఎడ్యుకేషన్ వ్యవస్థ మీరు ఎందుకు చేస్తారు మీద అంటే మీకు అన్ని తెలుసు కదా. మరి ఒక్కడాలు కూడా బ్యానర్ అవి కూడా చెప్తుంటే బాగుంటుంది. సీఎం గారు ఇక్కడ చెప్పారండి నిన్న. ఏం చెప్పాను? ఒక చనిపోయిన వ్యక్తిని గౌరవంతో మాట్లాడాలి. ఏం చెప్పాడైనా పాస్టర్ ప్రవీణ్ అన్నవాడు సహజ మరణంగా చెందితే దానికి సహజ మరణం చెందాడు. యాక్సిడెంట్ అని కూడా చెప్పట్లేదు. సహజ మరణం చెందితే దానికి ఆ వైసీపీ పార్టీ నానా గగ్గోలు చేస్తుంది. వైసీపీ పార్టీ ఏం చేసింది? క్రైస్తవ సంఘాలు చేస్తున్నాయి, నువ్వు క్రైస్తవ సంఘాలు నడుస్తున్నావు. ఇకపోతే న్యాయ వ్యవస్థలో, రెవెన్యూ వ్యవస్థలో, ఆరోగ్య వ్యవస్థలో ఒక సంఘటన వస్తే ఆ సంఘటన వెంబడి దాంట్లో అవినీతి కార్యక్రమాలు వస్తాయి. ఇక్కడ తెనాలి సంఘటన వచ్చింది కాబట్టి పోలీసుల యొక్క దురహంకారం, వాళ్ళు ప్రవర్తించిన తీరు, చట్టాన్ని తమ చేతిలో తీసుకుని ఆ ముద్దాయిల్ని శిక్షించిన తీరు ప్రపంచం అంతా, ఒక అమెరికాలో ఒక బ్లాక్ ని పీకి మీద కాలేసి తొక్కితే అమెరికా అంతా తిరగబడింది. ఇక్కడేంటి? ఇక్కడ కులాల వారీగా దళితులు అయితే దళితులే చేస్తారు, కమ్మోడైతే కమ్మోడు చేస్తారు, రెడ్లు అయితే రెడ్లు చేస్తారు, ఏ క్యాస్ట్ అమ్మాయి అయితే ఆ క్యాస్ట్ అమ్మాయి అబ్బాయిలు చేస్తారు. ఇటువంటి కుల సమాజంతో నిండుకుని ఉన్న ఈ భారతదేశంలో అంతకన్నా ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి పోలీసుల మీద వచ్చింది కాబట్టి పోలీసుల మీద మాట్లాడతాను. సమయం వచ్చినప్పుడు ఏ వ్యవస్థ సరిగ్గా లేదు, అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టుకుపోయినాయి. ఆ వ్యవస్థలన్నీ బాగుపడాలంటే ఇటువంటి సీఎం అన్నవాడు పోవాలి. ముందు ఏంటంటే మోసపూరితం, అబద్ధాలు, వ్యంగ్యాస్త్రాలు, తిరిగి కేసులు పెట్టడం నమ్ముకున్న వాళ్ళ మీద, ఇవన్నీ చేస్తా ఉన్నాడు. ఇటువంటి సీఎం పోతే మాకు మంచి పరిపాలన వస్తుందని ఒక ఆశ, అంతే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. చలో తెనాలి తెనాల్లోనే అనౌన్స్ చేస్తాం.